హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ని చూసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంక నుంచి కూడా మీరు మా ఛానల్లో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇది తిరుమలలో డే 2 అనమాట. ఆల్రెడీ నేను తిరుమలకి ప్యాకింగ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగు, అలానే తిరుమలలో డే 1 మేము ఏం చేసాం, ఎలా స్పెండ్ చేసాం అనేది ఆల్రెడీ వ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఇది డే 2 ఇన్ తిరుమల కాబట్టి మేము జపాలీకి వెళ్తున్నాం అనమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ కూడా చేసేసి బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే టెంపుల్స్ అవన్నీ చూడాలి కదా, ఎంత టైం పడుతుందో తెలియదు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అందుకని టిఫిన్ చేసి బయలుదేరిపోతే ప్రశాంతంగా టెంపుల్స్ చూడొచ్చు అనుకొని టిఫిన్ చేసి బయలుదేరిపోయామన్నమాట. మేము కార్ మాట్లాడుకున్నాం, మాకు 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. చుట్టూ టెంపుల్స్ అన్నీ కూడా చూపిస్తా అన్నారు వెళ్ళే రూట్లోవి. బట్ మేము మాత్రం ఓన్లీ జపాలీకి వెళ్ళాం. వేణుగోపాల స్వామి గుడి, హాతీరాం బాబా అండ్ పాపనాశనం, జపాలి, ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తామన్నారు. మేము మాత్రం ఓన్లీ జపాలి చాలండి, మిగతా అవన్నీ చూసినవే కదా, అందుకని జపాలి అయితే అసలు చూడలేదన్నమాట. సో అందుకని జపాలి మాత్రమే చూద్దాం. అండ్ పిల్లలతో రిస్క్ ఎందుకు, మెట్లు ఎక్కేవి దిగేవి ఉంటాయి కదా, ఎందుకు మళ్ళీ అత్తయ్య అమ్మ కూడా ఎక్కి దిగలేరు, అండ్ పిల్లలు కూడా రిషితో కదా మొత్తం క్యారీ చేయాలి అన్ని టెంపుల్స్కి. అందుకని మేము మాత్రం జపాలికి మాత్రమే బుక్ చేసుకున్నాము. సో జపాలికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇది జపాలి టెంపుల్ వచ్చేసరికి హనుమంతుల వారి టెంపుల్, చాలా పవర్ఫుల్. అంటే అన్ని చోట్ల దేవుళ్ళు ఉంటారు, ఓన్లీ జపాలి టెంపుల్ ఎందుకు పవర్ఫుల్ అంటే స్వయంభూగా వెలిసారు. ఇప్పుడు కాశీ ఉందనుకోండి, ఓన్లీ పరమశివుడు అక్కడే ఉండరు కదా, శివుడు అన్ని చోట్ల ఉంటారు. బట్ కాశీని ఎందుకు పవర్ఫుల్, అదే ఎందుకు చూడాలంటారు. సో ఏ ప్లేస్కి సంబంధించిన ప్రాముఖ్యత దానికి ఉంటుంది. సో అలానే జపాలి కూడా ఇక్కడ హనుమంతు వారు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ వచ్చరికి హనుమంతుల వారు విగ్రహం వచ్చరికి గదను పట్టుకొని మొత్తం విగ్రహం మొత్తం సింధూరంతో నింపేసి ఉంటుందన్నమాట. గద పట్టుకొని చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా పవర్ఫుల్ కూడా. ఈ టెంపుల్కి చాలా చాలా పేర్లు ఉండేవన్నమాట నానుడిగా. నాకు తెలిసిన పేర్లు చెప్తాను. జపాలి, జాపాలి, జాబాలి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పేరుతో పిలిచేవాళ్ళు అనమాట. ప్రస్తుతానికైతే జపాలి అంటున్నారు. సో అలానే పేర్లు ఎలా ఉన్నాయో చాలా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి. 7 కొండల్లో ఒక కొండ పేరు వచ్చేసరికి అంజనాద్రి కొండ. సో అంజనాద్రి అంటే అంజనాదేవి సంబంధించిన కొండ కదా. అంజనాదేవి వచ్చరికి హనుమంతుల వారి తల్లిగారు. సో అంజనాదేవి గారు ఇక్కడే హనుమంతుల వారికి జన్మనిచ్చారనమాట. సో అందుకని ఇది జపాలిగా కూడా పేరు పొందింది. అండ్ ఇంకో స్టోరీ వచ్చేసరికి జాపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే రుద్రుడు ప్రత్యక్షమయ్యి వచ్చే అవతారం గురించి వర్ణించాడన్నమాట, రాబోయే అవతారం గురించి. ఆ రాబోయే అవతారం ఏంటంటే హనుమంతుల వారి అవతారం. సో దాని గురించి వర్ణించారు. సో పరమశివుడు ప్రత్యక్షమయ్యారు అండ్ జాపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి జపాలి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం అనేది. అండ్ అలానే రాముల వారు రావణాసుని సంహరించిన తర్వాత అయోధ్యకు వెళ్ళే ముందు ఈ జపాలి క్షేత్రంలో సేద తీరారు కొంతకాలం. అప్పుడు రాముడు జలకాలాడిన తీర్థాన్ని రామతీర్థమని, అలానే సీతమ్మ వారు జలకాలాడిన తీర్థాన్ని సీతా తీర్థమని, ఈ 2 పేర్లతో ఇక్కడ 2 తీర్థాలు ఉన్నాయన్నమాట. ఇది ఆలయానికి తూర్పు పడమర వైపుకు ఉంటాయన్నమాట ఈ తీర్థాలు. సో ఇలా పురాణాల ప్రకారం ఒక్కొక్క కథ ప్రాచుర్యంలో ఉంది ఈ టెంపుల్ విశిష్టత వచ్చేసరికి. సో ఇదండి టెంపుల్ బ్యాక్ స్టోరీ వచ్చేసరికి. నెక్స్ట్ మేము టెంపుల్కి ఇట్లా బయలుదేరాం కదా. సో ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేచర్లో నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా, ఫ్రెష్ ఎయిర్, మొత్తం చుట్టూ చెట్టు నుంచి వచ్చే గాలి, ఫ్రెష్ ఎయిర్ ఎట్లనో తెలిసిందే. సో ఆక్సిజన్ చాలా ఫ్రెష్గా ఉంది. సిటీలో నుంచి వచ్చే వాళ్ళకైతే ఆ పొల్యూషన్ గాలికి ఈ గాలికి చాలా వేరియేషన్ తెలుస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే చాలా మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. రోడ్డు మీద నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం రిస్క్. అమ్మ, అత్తయ్య అండ్ నేను రిషిని బ్యాగ్లో వేసుకొని ఎక్కలేకపోయామన్నమాట. పక్కనే ఒక
దోవ కూడా ఉంది. రోడ్ అంటే పూర్తిగా రోడ్ కాదు, బట్ నడిచే దోవ అయితే ఉంది. ఆ రోడ్లో కొండపైన షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ట్రాక్టర్లు, బైక్స్ ఇవన్నీ వేసుకొని వెళ్తారు కొండపైకి. సో అలా రూట్ కూడా ఉంది. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, బట్ చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి, గుచ్చుకుంటాయి. మీ సేఫ్టీ మీరు తీసుకొని వెళ్ళండి. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆధార్లోనే వచ్చాం. వెళ్ళేటప్పుడు మాత్రం తెలియక, బట్ కార్ వాళ్ళు కూడా మాకు చెప్పలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్లనో కష్టపడుతూ వెళ్ళిపోయామన్నమాట. 1.5 hour పట్టింది మాకు వెళ్ళడానికి. 1.5 hour 2 hours కూడా పట్టింది దగ్గర. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా కోతులు, కొండముచ్చులు, జాపాలి ఉడత ఇవన్నీ కనిపించినాయి అనమాట. అవి అయితే లాలీపాప్ తీసుకొని వెళ్ళిపోయింది కోతి. అసలు అది కూడా అవి ఎలా మనం లాలీపాప్ ఎలా అయితే చిక్తామో అలానే చిక్కుంటూ వెళ్ళిందనమాట కోతి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా, ఫుడ్లు, చెట్లు అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అసలు వాటర్ ఉంటాయండి, ఎంత స్వీట్గా ఉంటాయండి కొండపైన, చాలా బాగుంటాయి. ఏందో అమృతం తాగిన ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా అందుకే మునులు వీళ్ళందరూ కొండల లోపలికి వెళ్ళి జపాలు ప్రశాంతత కోసమే అనుకుంటా. ఇలా దేవుళ్ళు కూడా కొండ లోపలికి ఉంటారనమాట. చాలా లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి. అసలు నడిచేటప్పుడు మాత్రం దేవుడు అయితే కనిపించాడు ఆ మెట్లెక్కి వెళ్ళేసరికి మాత్రం. బట్ టెంపుల్కి ఒకసారి రీచ్ అయిపోయింది మాత్రం చాలా తృప్తిగా, ప్రశాంతంగా, వర్తబుల్ అనిపించింది అనమాట. సో టెంపుల్ దేవుడి మీద దర్శనం అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాము. బయటకు రాగానే అన్నప్రసాదం పెట్టారు, దద్దోజనం, వేడి దద్దోజనం పెట్టారు. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఈ చెట్టుకి వినాయకుడు మొహం న్యాచురల్గా వచ్చిందనమాట. దాన్ని మొత్తం సింధూరం రాసి మంచిగా చాలా తీర్చిదిద్దారనమాట. చాలా బాగుంది. ఇది మ్యాన్మేడ్ కాదండి, చెట్టుకే ఇట్లా వచ్చిందనమాట. చాలా బాగుంది. సో కాసేపు రిలాక్స్ అయ్యి దద్దోజనం తినేసి బయలుదేరిపోయామన్నమాట. ఇదనమాట రిటర్న్ రూట్. చాలామంది వెళ్తూ ఉన్నారు. సో ఎవరి సేఫ్టీ వాళ్ళకు. చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటాయి, బట్ సేఫ్టీగా ఉండండి అందరూ. కొంచెం తిరుమల అంటేనే చెప్పలేం కదా, నల్లమల్ల అడవులు కాబట్టి సేఫ్టీ పర్వాలేదు, బాగానే ఉంది. మీ సేఫ్టీ మీరు తీసుకొని వెళ్ళండి. సో ఇదనమాట జపాలి టెంపుల్ స్టోరీ. అండ్ మేము ఎలా మా జర్నీ ఎలా చేసామనేది. సో నెక్స్ట్ వ్లాగ్లో మా రిటర్న్ జర్నీ అండ్ 1 year బిలో కిడ్స్ దర్శనము అండ్ సుప్రభాతం దర్శనం, మా దర్శనం డీటెయిల్స్ అనేవి మీకు మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు అండ్ లైక్ చేసినందుకు, కమెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అంటిల్ దెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.